అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. కీర్తన 72వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, దరిద్రులు మొరపెట్టగా ఆయన ఆలకించును, వారిని విడిపించునని కీర్తన 72వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దీనస్థితిలో ఉన్నటువంటి వారు మొరపెట్టడం తప్ప ఏమీ చేయలేరు. వారి మొరను దేవుడు ఆలకిస్తాడు. వారికి అంతకంటే ఏం కావాలి? నీవు అవస్థలో ఉన్నావా? అయితే ఆలస్యం దేనికి? వెంటనే దేవునికి మొరపెట్టు. అది తెలివైన పని. నీ స్నేహితుల దగ్గర మొరపెడుతూ నీ కష్టాలు చెప్పుకోకు. వాళ్ళు ఒకవేళ నీకు సహాయం చేసేవారైనా అది కేవలము దేవుడు వారికి ఇచ్చే సామర్థ్యం చొప్పునే సహాయం చేయగలరు. కాబట్టి నీ కష్టాలు తీరే దగ్గర దారి ఏమిటంటే సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవడమే. పరిగెత్తేవానికి తిన్న దారి ఎంతో సులువుగా ఉంటుంది. అటు ఇటు వెళ్లకుండా తిన్నగా దేవుని దగ్గరికే పరిగెత్తి వెళ్ళు. అయ్యో, నాకు స్నేహితులు కానీ సహాయకులు కానీ లేరే అని బాధపడుచున్నావా? ఎవరూ లేకపోవడం ఇంకా మంచిది. ఎందుకంటే నీకు ఏమీ లేనప్పుడు, స్నేహితులు కూడా లేకపోతే నీవు పూర్తిగా దేవుని మీదే ఆధారపడతావు. నీ రెండింతల అవసరాన్ని రెండింతల ప్రార్థనగా మార్చు. ఈ లోకంలో జీవించినంత కాలము నీ తాత్కాలిక అవసరతల కోసం కూడా నువ్వు దేవుని మీద ఆధారపడవచ్చు. ఎందుకంటే తన బిడ్డల భౌతిక అవసరాలు విషయంలో కూడా జాగ్రత్త తీసుకునే దేవుడు ఆయన. ఇక అన్నిటికంటే భారవంతమైనది, నీ ఆత్మల అవసరాల నిమిత్తము నీవు మొరపెడితే ప్రభు దాన్ని ఆలకించి నీకు ఆత్మీయ విడుదల స్వాతంత్రము సమకూర్చి నీకు కావలసిన ఆత్మీయ వరాలు అనుభవాలు సమకూరుస్తారు. ఓ నా స్నేహితుడా, ఐశ్వర్యంతుడైన నీ దేవుణ్ణి అడిగి చూడు. ఓ నిస్సహాయుడా, దేవుని సహాయం మీద ఆనుకో. ఆయన ఎప్పుడూ కష్టాల్లో ఉన్నవారిని విడిచిపెట్టలేదు, నిన్ను కూడా విడిచిపెట్టరు. అది నేను గట్టిగా చెప్పగలను. ఒక దీన దరిద్రులా బ్రతిమాలుకుంటూ ఆయన దగ్గరకు రా. ఆయన నీకు సహాయం చేయక మానడు. మారు మాట్లాడకుండా వచ్చి ఆయన కృప మీద ఆధారపడు. యేసుక్రీస్తు రాజులకు రాజు. నీ పేదరికంలో నిన్ను విడిచిపెట్టేసి నాశనం చేస్తారని అనుకుంటున్నావా? ఆయన వాగ్దానం మర్చిపోయావా? కాబట్టి దేవుని యందే విశ్వాసం ఉంచి నీవు ధైర్యం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రభువు నీకు సహాయం చేస్తారు. ఆయన దీనుల ప్రార్థన ఆలకించి వారికి విడుదల దయచేసే దేవుడు. బైబిల్ గ్రంథంలో అలాంటి వారిని మనం అనేక మందిని చూడవచ్చు. వారి దీనస్థితిలోంచి వారిని లేవనెత్తి సింహాసనం మీద కూర్చుని పెట్టినటువంటి దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించి నీకు సమాధానము దయచేస్తారని ప్రభు పేరట మరొకసారి గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు మాకు అనుగ్రహించిన మీ వాగ్దానం బట్టి వందనాలు. దరిద్రులు మొరపెట్టగా ప్రభా మీరు ఆలకించేవారిగా ఉన్నారని, వారిని విడుదల చేసేవారిగా ఉన్నారని, వారికి సహాయపడే దేవుడిగా ఉన్నారని ప్రభా మరొకసారి గుర్తు చేసినందుకే వందనాలు. ఈ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా ఎవరైతే ప్రభా ధైర్యపరచబడ్డారో వారిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి. వారు ప్రోత్సహించబడి మీ పాద సన్నిధిలో ధైర్యముగా ప్రార్థించడానికి కావలసిన ప్రార్థనా ఆత్మను దయచేయమని ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ప్రతి వారి యొక్క అవసరతలు అక్కర్తలు మీ నామలో తీర్చమని తండ్రి
ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని కూడా వర్ధిలింపజేసి మీ నామానికే ఘనత తెచ్చుకునమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమెన్.